Mukunda Jewelers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. తిరుపతి ఇష్యూ అనేది రేపు 4 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? బీజేపీ వ్యూహమేనా? ఏమి తిరుపతి మిగతా రాష్ట్రాల్లో ఉండదమ్మా. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడులో వెంకటేశ్వర స్వామి ఓకే, కానీ అక్కడ ప్రధానమైన దేవుడు వాళ్ళు మురుగన్. ఓకే, వాళ్ళ మురుగను ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, అది ఓకే. కర్ణాటకలో రాఘవేంద్ర స్వామి మెయిన్ స్వామి, మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మెయిన్ స్వామి. సో ఈ ఇంపాక్ట్ అక్కడెక్కడ ఉంది. ఇక్కడ ఈ ఇంపాక్ట్ని వాళ్ళు మత కల్లోలాలు చేసి దేశం మొత్తంగా తీసుకెళ్లాలని ప్లాన్ వేస్తున్నాడు బీజేపీకి. చంద్రబాబు వ్యూహమే దీన్ని మత కొల్లాల రూపాన్ని తీసుకెళ్ళి మతాల మధ్యకు చిచ్చు పెట్టి ఆ చిచ్చులోంచి చుట్ట కాల్చుకుంటానికి ప్లాన్ వేస్తున్నాడు చంద్రబాబు. దాన్ని గ్రహించి ఇతని క్షుద్ర వ్యూహాన్ని, ఇతని దరిద్రపు ఆలోచనకి పసిగట్టి తను జెంటిల్గా అల్లరికి నేను అవకాశం ఇవ్వకుండా తప్పుకుంటున్నాను. నిన్న మాధవీలత కొండ దగ్గరికి వెళ్ళి జగన్ తాట తీస్తామని చెప్తుంది, నిజమేనా? ఎవరా మాధవీలత? ఏమి నువ్వు మాధవీలతకి ఏమి నువ్వు సనాతన ధర్మం గురించి నువ్వు ఏమి గతంలో ఏమిటంటే నువ్వు చేసిందేంటి ధర్మానికి, నువ్వు చేసిందేంటి హిందూ మతానికి, నీ యొక్క సర్వీస్ ఏంటి, నీ యొక్క ఇదేంటి? ఊరే రాజకీయాల్లో అవకాశం ఉంది కదా, నీ నోటికి వచ్చి నీకు ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం ఆయన ఒత్తులు లేకుండా చెప్పరు. సనాతన ధర్మం దాకి ఒత్తు ఉంటుంది. ఆ మాట పలకమను, సనాతన ధర్మం పలకమను. నీకు ఏమి ఊనే అవకాశం ఉంది కదా, నీదో వాగేయటం మాత్రమే. నువ్వెవరు? నువ్వేం చేసావు ఇంతవరకు మతానికి? నువ్వేం చేసావు హిందువులకి? నీ యొక్క సర్వీస్ ఏంటి? సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడటానికి నువ్వు పాటుపడింది ఏంటి? ఒక్క ఇన్సిడెంట్ చెప్పు. అవకాశం ఉంది కానీ రాజకీయాలు నోటికి వచ్చి మాట్లాడేయటం. నీకు ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసా? హిందూ ధర్మం అంటే సర్వ మతాలని హక్కును చేర్చుకోగలిగిన విశాల హృదయం అన్నది హిందూ మతం. హిందూ మతం కాదు అది, అది జీవన విధానం. ఏం తెలుసు నీకు హిందూ గురించి? రాజకీయాలు పక్కన చేరి భజన చేయడానికి, ఎవరికో భజన చేయడానికి మాట్లాడే మాటలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను. ఓకే, నిన్న రేంజ్కి